ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులందరికీ ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం మకర రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 2025-26 సంవత్సరం. ఈ సంవత్సరం మకర రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు అలాగే సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి. మీకు ఈ సంవత్సరం మీకు ఏలునాటి శని ముగుస్తుంది మకర రాశి వారికి. అలాగే గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం విశ్వ సంవత్సరం ప్రారంభం నుండి మీకు శని 3వ ఇంట్లో ఉన్నాడు. మే 18 రాహు 2వ ఇంట్లోకి వస్తాడు. దానివల్ల ఆర్థికమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మే 14 గురువు మీకు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దానివల్ల కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలని చూడబోతున్నారు. అలాగే ఈ సంవత్సర ప్రారంభం నుండి బాధ్యతలు పెరుగుతాయి మరియు మీకు అనుకూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అయితే మే నెల నుండి మీకు పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే తోటి ఉద్యోగులతోనూ తోటి పని చేసే వాళ్ళతో మీకు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ద్వితీయార్థంలో కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆర్థికంగా ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సిన సమయం. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి, చాలా ముఖ్యం కూడా మీకు. అలాగే మే నెల తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరం కుటుంబ విషయాల్లో కూడా కొంత సానుకూలమైన సమస్యలు, సవాళ్ళు కూడిన అంశాలు మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కుటుంబ విషయాల్లో కూడా కుటుంబ వాతావరణం కూడా కొంత మీరు అనుకూలంగా మలుచుకోవడానికి చేయాలి ఈ సంవత్సరం మొదట్లోనే. అలాగే కుటుంబ వాతావరణం కూడా ఆప్యాయంగా అనుకూలంగా మీకు సహాయపడతారు, చేస్తారు. మే నెల తర్వాత కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పిల్లలు ఆరోగ్యం కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. అలాగే కుటుంబ సభ్యులు స్పష్టంగా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు మీరు పెంచుకోవాలి. ఆరోగ్య విషయంలో అంటే ఈ ఏప్రిల్ నెల నుండి మీకు మే వరకు కూడా కొంత ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీకు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అయితే ద్వితీయార్థంలో అక్టోబర్ దగ్గర నుండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ మీరు వహించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అంటే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం, అలాగే శ్వాస మీద ధ్యాస, భ్రామరి, చంద్ర మంత్రాన్ని ఓం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని మీరు జపం చేయడం కూడా మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావచ్చు. అలాగే వ్యాపారం చేసేవారికి, స్వయం సమృద్ధిగా ఉన్నవారికి వ్యాపారంలో కొంత జాగ్రత్త పాటించాలి. మీకు అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మీరు చేసే పని పాయింట్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి అవకాశాలు మీకు వస్తాయి. అయితే మే నెల తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. రిస్క్ తీసుకోకుండా స్థిరమైన పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే కళాకారులు, మీడియా రంగంలో ఉన్న మిత్రులు కూడా స్వయం ఉపాధికి చేసుకునే పనులు చేసేవారికి కూడా ఈ ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంచెం మీరు ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అలాగే విద్యార్థులకి మాత్రం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విద్యార్థులకి అనుకూలంగా ఉంది. మే నెల తర్వాత కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా మీరు సరస్వతీదేవి నామాన్ని, అష్టోత్తరాన్ని మీరు చాటింగ్ చేస్తూ ఉండండి. ఫలితాలు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే
ఓపికతో ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి కోపం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. రాశి వారికి కొంచెం పిల్లల బాగుంటే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏ పరిహారాలు చేసుకోవాలి చెప్తాను. రాహుకేతువులకు సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అలాగే గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయడం చాలా మంచిది. అంటే రాహు స్తోత్రము, కేతు స్తోత్రము, అలాగే గురు స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామాన్ని, దుర్గా అష్టోత్తర శతనామాలు చేయటం కానీ, అలాగే గణపతి అష్టోత్తరం కూడా మీకు యోగిస్తుంది. ఈ రాశి వారికి మీకు నా విన్నపం ఏంటంటే, ఈ రాశి ఫలాలు కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. ఇందులో చెప్పినట్లుగా జరుగుతుందని మీరు భావించవద్దు. ఎందుకంటే మీ గ్రహబలం బాగున్నప్పుడు, దైవబలం బాగున్నప్పుడు ఈ నెగిటివ్గా ఉన్న ఫలితాలు ఏదైతే ఉంటాయో అవి జరగవు. అందుకని ప్రతిరోజు కూడా మీరు ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా జపం చేయండి. మీకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.